हरिः ॐ श्रीगुरुभ्यो नमः। अरविन्दोदर तव कीनचरणध्यानानुरागोल्लसच्चरिताः कर्णनजात भूरि सुखमुल् स्वानन्दकब्रह्ममन्दरयं लेवट దండభృద్ధత విమానాకీర్ణులైకూలు ఆసురలోకస్థుల చెప్పనేల సుజనస్తోమైక చింతామణి హరి భజనీయమర్గనియతాత్మకులై భవదీయమూర్తిపై వరలిన భక్తియుక్తులగు వరల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరమ ప్రయత్నతన్ సరసభవత్కథామృతరసంబున మత్తుడనైతరించదం నిరతముదవకి తావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధియవ్వరిమది ఒందగాగలుగు వరలు తత్ప్రియ మచ్చదేహమున్నరయదీయదారతనయాది సుహృద్గృహబంధువర్గమున్మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవ పరమాత్మా మత్య సుపర్వతిర్యన్మృగద్దితిజ సరీసృపద్విజగణాది సంవ్యాప్తమును సదసద్విశేషంబును గైకొని మహదాది కారణంబునైన విరాట్ విగ్రహంబునే నెరుగుదుగాని తక్కిన సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును భూరి శబ్దాది వ్యాపార శూన్యమైన బ్రహ్మస్వరూపమునేనాత్మనిరుగ ప్రవిమలాకార సంసార భయ విదూర పరమగుణ మునిగేయ సంతత భగదేయ నలిన నేత్ర రమాలన కళత్ర సర్వేష కల్పాంత సమయంబునందుని అఖిల ప్రపంచంబునా హరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంకతలమున పంవళించి యోగ నిద్రారతి నుండి నాభీ సింధుజ స్వర్ణలోక కంజాత గర్భమందు చతుర్ముఖ అమర పుట్టించుచురుచిన్ నొప్పు బ్రహ్మస్వరూపినై నీకు మృకెదన్ అత్యంత వినయమొప్ప భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఆ విధంగా 17 రకాలైనటువంటి ప్రాక్టీస్ చేయడానికి చాలా సులభమైనటువంటివి, శ్రద్ధతో కూడుకున్న చేసినట్లయితే ఏ విధమైనటువంటి శ్రమ లేనటువంటి 17 రకాలైనటువంటి విధానాల్ని ఆ ఋషభ చక్రవర్తి తన పుత్రులకి, అక్కడ ఉండేటువంటి జనులకి, అక్కడ ఉండేటువంటి బ్రహ్మర్షులకి తన అభిప్రాయం కింద చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, కర్మాశయం హృదయ గ్రంథి బంధం అవిద్యయాసాదితమ ప్రమత్త అనేన యోగేన యథోపదేశం సమ్యగ్వ్యపోహ్యోపరమేత యోగాత్ అని పంచమ స్కంధంలో పంచమాధ్యాయంలో 14వ శ్లోకంలో ఆయన ఏమన్నాడంటే, కర్మాశయం హృదయ గ్రంథి, అది అవిద్యయా బంధ అన్నాడు. కర్మాశయం హృదయ గ్రంథి. హృదయ గ్రంథి అంటే మనం చేసుకున్నాం కదా, అంటే ఏమిటన్నమాట, హృదయం అనేటువంటిది అంటే అనుభవాలకి సంబంధించినటువంటిది హృదయం, తర్క వితర్కాలకి సాధ్యం అయ్యేటువంటిది మనసు, తర్వాత బుద్ధి, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ ఇంద్రియాలు బాహ్యమైనటువంటి జగత్తు మీద పడినప్పుడు, ఈ ఇంద్రియాల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి వస్తున్నప్పుడు, అప్పుడు మనసు వాటిని విశ్లేషిస్తూ బుద్ధి రూపంలోకి తీసుకొచ్చి పారేసిన తర్వాత అనుభూతి రూపంలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఈ స్త్రీ పురుష సంయోగం చేత, అంటే
ఈ ప్రకృతి యొక్క సంయోగం చేత ఈ జీవుడు అనేక రకాలైనటువంటి ముడులు వేసుకుంటూ ఉంటాడు. అంటే ఇష్టమైనటువంటి వాటితోనూ కష్టమైనటువంటి వాటితో కూడా ముడులు వేసేసుకుంటూ ఉంటాడు. ఇలాగా ఈ హృదయ గ్రంథి అంట ఆ ముడులను, అంటే ఈ విధంగా వేసుకున్నటువంటి ముడులన్నీ కూడా ఆ ముడుల్లో ఏమున్న కర్మ ఆశయ, కర్మల చేత వేయబడినటువంటి ముడులు. అంటే ఏమిటి? ఆ పనులతో మనం చేస్తూ ఉంటే ఆ పనుల్లోంచి వచ్చేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ వాటిల్నే పరితపిస్తూ వాటిల్నే తలుచుకుంటూ మళ్ళీ వాటిల్ని రిపీట్ చేసుకుంటూ ఉండేటువంటి పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం చేసేటువంటి ఈ హృదయ గ్రంథి ఇది దేనివల్ల వచ్చిందంటే అవిద్యయా ఆసాదిత, అవిద్య వల్ల వచ్చింది అన్నాడు. అంటే ఏమిటి? శంకర భగవత్పాదులు చెప్తారు, అనాది నుండి వచ్చినటువంటిది అవిద్య, ఈ మాయ, ఈ అజ్ఞానం చేత సమస్త జీవులు కూడా ఇలాంటి హృదయ గ్రంథాన్ని ఆశ్రయించుకుని ఉంటారయ్యా. కాబట్టి ఇప్పుడు సాధకుడైనటువంటి వాడు ఏం చేయాలి అంటే అప్రమత్త అనేన యథా ఉపదేశం. ఇందాక నేను చెప్పాను చూసావా, 17 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా యథా ఉపదేశం, నేను ఏ విధంగా అయితే 17 రకాలైనటువంటివి చెప్పానో వాటిల్ని ఏం చేయాలంటే అప్రమత్త, సావధానుడై వాటి గురించి మరలా ఆలోచిస్తూ వాటిని అన్వయించుకుంటూ వాటిని తలచుకుంటూ ఆ విధంగా ప్రాక్టీస్ చెయ్యడం అనేటువంటిది సమ్యక్. అలాగ వాటిని ఆలోచించుకుంటూ ఆ 17 రకాలైనటువంటి పద్ధతుల్ని కూడా అన్వయించుకుంటూ వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ హృదయ గ్రంథి లూజ్ అయ్యి ఈ కర్మబంధాలు, ఈ బాహ్య ప్రపంచమైనటువంటి విషయాల మీద ఉండేటువంటి ఆసక్తులు, ఆ కర్మలు చేయడం వల్ల వచ్చినటువంటి ఫలాల మీద ఏమాత్రము శ్రద్ధ లేకుండా, ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా, దాంతో ఏమీ లిప్తం కాకుండా నిర్లిప్తమైపోయినటువంటి స్థితి ఈ సాధకుడికి అప్రమత్తత వల్ల కలుగుతుంది. అలాగ కలిగిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అప్పుడు యోగాత్ ఉపరమేత, అప్పుడు వీటిని ఇంకా మళ్ళీ ఈ యోగ పద్ధతులు ఏవి కూడా మనం పాటించక్కర్లేదు, వన్స్ హృదయ గ్రంథి ముడి విడిపోయినప్పుడు అని చెప్పిన తర్వాత యోగాత్ ఉపరమేత. ఆ తర్వాత ఈ అభ్యాసం ఉందే, ఈ 17 రకాలైనటువంటి అభ్యాసాలు ఉన్నాయి, అన్వయించుకోవడం, అభ్యాసం చేయడం అంటే ప్రాక్టీస్ చేయడం. ఈ ప్రాక్టీస్ నుంచి ఒకసారి హృదయగ్రంథి వచ్చిన తర్వాత మనకి జ్ఞానం ఒక అవగతం అవుతూ ఉంటుంది. మనలో ఒక జ్ఞాన ప్రకాశం వెలిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆ అభ్యాసం నుంచి విడిపడిపోతూ ఉంటాం. అదేవిధంగా మహాత్ముల యొక్క జీవిత చరిత్రను కానీ గమనించినట్లయితే వాళ్ళు ఇంకా ఈ అభ్యాసాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపులు. భగవాన్ రమణులు కానివ్వండి, పరమహంస కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, రాఘవనారాయణ శాస్త్రి గారు కానివ్వండి, ఇటువంటి మహానుభావులు ఈ అభ్యాసాలు వాళ్ళు ఇంకా చేయాల్సినటువంటి అవసరం లేదు. పరమాచార్యులు వారు కానీ, రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళు అవి చేస్తున్నారు అంటే జనానికి ఆదర్శంగా నిలవడం కోసం, అటువంటి మహాత్ముల్ని చూసి మిగతా వాళ్ళు దానిని ప్రాక్టీస్ చేయడం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపులుగా ఉంటారు అన్న తరువాత పుత్రాంశ శిష్యాంశ నృపో గురుర్వామలో అల్లోక కామో మదనుగ్రహార్థ యత్థం విమన్యురను శిష్యాదత్ జ్ఞాన నయోజయత్ కర్మసు కర్మమూఢాన్ కం యోజయన్ మనుజోర్ధం లభేత నిపాతయన్నష్టదృశం హి గత్తే. నా అనుగ్రహాన్ని పొంది నా లోకాన్ని పొందడమే ముఖ్యంగా లక్ష్యంగా కలగాలయ్యా. ఎవరికైనా రాజుకు కానీ, తండ్రి కానీ, గురువు కానీ వాళ్ళు కోపం లేకుండా ఉండాలయ్యా అని చెప్తూ విమన్యు, కోపం లేనివాడు. తర్వాత మత అనుగ్రహ అర్థ, నా అనుగ్రహమే ప్రయోజనంగా కలగాలి. అంటే ఏమిటన్నమాట? స్వామి నీ అనుగ్రహమే కావాలి. నువ్వు ఇచ్చేటువంటి కొబ్బరి ముక్కలో, నువ్వు ఇచ్చేటువంటి సంపదలో, నువ్వు ఇచ్చేటువంటి ధనధాన్యాలో, నువ్వు ఇచ్చేటువంటి పుత్రపౌత్రాది సంతానాలో ఇవి కాదు నాకు కావాల్సిన, నీ అనుగ్రహం కావాలి. అనుగ్రహము అంటే ఏమిటండి అన్న అనుకో, దయ్య అండి. ఆయన దయ్య ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అనేటువంటి రాంగ్ ఇంప్రెషన్ మనకుంది. అను అంటే కంటిన్యూస్గా, గ్రహ అంటే గ్రహించడం. స్వామి
నిరంతరము కూడా నువ్వు నన్ను చూస్తూనే ఉండాలి, నా హృదయంలోనే ఉండాలి, నాలోని ఉండేటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ ఉండాలి, నిరంతరం నా మనసులో నువ్వే కావాలి అని కోరుకునేటువంటి అవస్థను అనుగ్రహము అంటారు. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని మొట్టమొదట పొందాలి అనేటువంటిది ఒక టార్గెట్ ఏర్పరచుకోవాలి, ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. తర్వాత పొందాం బాగానే ఉందండి, ఇక్కడే ఉండిపోతామండి కాదు, నా లోకాన్ని పొందటమే. ఆ తరువాత నీ అనుగ్రహం పొందిన తరువాత నీ లోకాన్నే పొందటం రెండన్నమాట. అంటే ఏమిటి? నా అనుగ్రహాన్ని పొంది మత్ లోకకామ, నా లోకాన్ని కోరేటువంటి వాడై ఉండాలి. ఇది ఉండాలి అంటే వాడికి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏమిటంటే విమన్యు, కోపం లేనటువంటి వాడు నృపః, వాడు రాజు అయినా కావచ్చు, గురువా, గురువు తండ్రి, గురువు అంటే గురువుగారు మామూలుగా అంటే మనకి పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, మనకు కనిపించేటువంటి పెద్దలు కానివ్వండి, వీళ్ళు కానీ. తర్వాత పుత్రాంచ, పుత్రులకు, శిష్యాంచ, శిష్యులకు, ఇత్థం ఈ విధంగా అనుశిష్యాత్ శిక్షణీయవలను. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఈయన మొట్టమొదట, ఒరే అబ్బాయి మీరు క్లాసుకి వచ్చి కూర్చున్నారు, మీరు అందరూ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏమిటి అంటే మీరు బాగా చదువుకోవాలి, నేను చెప్పిన పాఠాలు మీరు పూర్తిగా వినాలి, నెంబర్ 1. నెంబర్ 2, సార్ మేము క్లాసులో కూర్చున్నాం, పాఠాలు విన్నాం, బాగానే ఉన్నాయి, అంతేనా అంటే కాదు, నువ్వు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగం తెచ్చుకో, అది నీ లక్ష్యము. అదేవిధంగా మొట్టమొదట నా అనుగ్రహాన్ని మీరు పొందాలి, తరువాత నా లోకాన్నే మీరు చెందాలి అనేటువంటి ఈ 2 మాత్రమే టార్గెట్స్. అలాగా కోరుకోవడం నృపః, గురువా, పుత్రాంచ, శిష్యాంచ ఏత్థం అనుశిష్యాత్. ఈ విధంగా సరైనటువంటి వాళ్ళు శిక్షణ ఇవ్వాలయ్యా. శిష్యులకి ఈ యోగంలో శిక్షణ ఇవ్వాలి. అంటే ఇందాక చెప్పినటువంటి ఆ 17 సంబంధమైనటువంటి విశేషాల్లో ఈ 2 టార్గెట్స్ని డిఫైన్ చేస్తూ ఇవే మనం కావాలి. భగవంతుడి అనుగ్రహం పొందాలి, భగవంతుడి యొక్క లోకాన్ని చేరుకోవాలి. ఇవి 2 ఈ 2 అందుకోవడానికి నా యొక్క ఈ 17 రకాలైనటువంటి విశేషాలు నేను ఏమైతే ఇంతకుముందు యథా ఉపదేశం వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పిన తర్వాత, అంతేకాదు ఈ ఆత్మతత్వం ఎరంగక అసలు ఆత్మ అంటే ఏమిటి, భగవద్గీతలో ఏం చెప్పాడు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, కర్మ అంటే ఏమిటి, కర్మ ఫలాశక్తి అంటే ఏమిటి, కర్మ ఫలత్యాగం అంటే ఏమిటి, కర్మ సన్యాసం అంటే ఏమిటి, కర్మ యోగం అంటే ఏమిటి అనేటువంటి విషయాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఒకటి ఉండాలి. తర్వాత ఆత్మ అంటే ఏమిటి, ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి ఆ ఆత్మతత్వాన్ని తెలియకుండా కర్మలయందు గుడ్డిగా మునిగిపోతూ ఉంటారు. ఇవేమీ తెలియ వాళ్ళకి, ఊరికనే కర్మలు, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఆ హోమం చేయండి, ఈ హోమం చేయండి, అక్కడికి వెళ్ళి డ్యాన్సులు కట్టండి, ఇక్కడికి వెళ్ళి డ్యాన్సులు కట్టండి, ఇక్కడ కూర్చోండి, ఈ స్పెషల్ పూజలు తదిని బట్టి ఒక్కొక్క కొత్త కార్యక్రమాన్ని డిజైన్ చేసేస్తూ ఉంటూ ఇలాగ ఉంటూ కర్మలయందు గుడ్డిగా వాళ్ళు మునిగిపోతూ మిగతా వాళ్ళని కూడా కర్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ప్రేరేపించకూడదు. అంటే ఏమిటన్నమాట? మొట్టమొదటి ఆత్మతత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే ఏమిటన్నమాట? భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వాడు, సర్వంలోనూ నిండిపోయి ఉన్నటువంటి మహా చైతన్య ప్రకాశవంతమైనటువంటిది. ఆ ప్రకాశంలో, ఆ చైతన్య స్వరూపంలో, ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ సత్ చిత్ అనేటువంటి దాంట్లో నుంచి మాయాశక్తి ఉన్నది, కాలం ఉన్నది. ఆ మాయాశక్తిలో నుంచే ఈ శరీరాలన్నీ ఇలా బయటకు వస్తున్నాయి అని చెప్పి ఈ శరీరం ఇంపార్టెంట్ కాదు, ఈ శరీరం చేసేటువంటి కర్మలు ఇంపార్టెంట్ కాదు, వీటిలన్నిటి వెనకాల ఉండేటువంటి మాయని డ్రైవ్ చేసేటువంటి కాలం, ఈ కాలము, ఈ మాయ ఏ ఈశ్వరుడి యొక్క అధీనంలో ఉంటుందో ఆ ఈశ్వరుడి తత్వం, అది అయిన తర్వాత ఇవన్నీ కూడా సర్వవ్యాపకమైపోయినటువంటి వాసుదేవతత్వ స్వరూపమైనటువంటి పరమాత్మ అనేటువంటి విషయం తెలియకుండా కర్మల యందు గుడ్డిగా మునిగి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళు మునిగిపోయారు, బాగానే ఉంది, మిగతా వాళ్ళని కూడా పీకల దాకా ముంచేసేసి అట్లు ప్రేరేపించినటువంటి వ్యక్తి అజ్ఞానం చేత
గుడ్డివారైనటువంటి ఈ జనుల్ని సంసారం అనేటువంటి గోతిలోకి పడదోసి ఏం ప్రయోజనం పొందుతాడు వాడు? కొత్త కార్యక్రమాలు పెట్టి, కొత్త పూజలు పెట్టి, కొత్తవి పెట్టి, ఈతిదని ఆతిదని అడ్డదిడ్డంగా ఒక ఏకస్థమైనటువంటి ఫోకస్డ్గా ఉండేటువంటి భగవంతుడి యొక్క అది మార్చకుండా కర్మల్లోకి ప్రేరేపించకూడదు అన్నాడు. కర్మమూఢాన్, కర్మలయందు గుడ్డిగా మునిగి ఉన్నవారిని కర్మలయందు నయోజయేత్, ప్రేరేపించరాదు. హీ షుడ్ నాట్ ఎంకరేజ్ దిస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఏలయనగా ఎందుకు అలా వీడు గుడ్డిగా నమ్మకూడదు, వీడు ఎందుకు ప్రేరేపించకూడదు అంటే మనుజ నష్టదృశ్యం, గుడ్డివాడైనటువంటి వాడు మరొక గుడ్డివాడిని తీసుకెళ్తూ గోతిలో గర్తే గోతి ఎందు నిపాతయన్, పడదోయి వాడై కమ్ ఏమర్థం ప్రయోజనం లభేత, వాడు ఏం పొందుతాడు? 4 ఫోటోలు వస్తాయి ఏదో యూట్యూబ్లో, లేకపోతే దీని మీద ఏదో ఒక 4 ఫోటోలు వచ్చేస్తే బాగుంది, అబ్బా మేము చాలా ఆనందించేసాం అనుకుంటూ ఉంటారు. గోతిలో పడిపోయి పూర్తిగా మునిగిపోయి ఉంటారు. దీనినే ప్రహ్లాదుడు చెప్తూ కాననివాని ఊతగొని కాననివాని నూతగొని, కాననివాడు అంటే కళ్ళు లేనటువంటి వాడు వీడు చేయబట్టుకుని, కాననివాడు విశిష్ట వస్తువులు కానని భంగి, ఈ గుడ్డాడు వెనకాల ఇంకో గుడ్డాడు పట్టుకుంటాడు, వాడిని పట్టుకునేటప్పటికి ఏమవుతుంది? ఈ గుడ్డాడు వాడికి విశిష్ట వస్తువులు కానని భంగి, విశిష్టమైనటువంటిది అంటే పరమాత్మ యొక్క తత్వం, భగవంతుడి అనుగ్రహం అంటే ఏమిటి, వాట్ ఈజ్ అవర్ టార్గెట్, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏం సాధించాలి అనేటువంటి ఆ విశిష్టమైనటువంటి వస్తువులు కానని భంగి, వాడికి ఆ గుడ్డాడికి ఎలాగా తెలియవు, ఈ అజ్ఞానం అనేటువంటి దాంతో తెలియగా కర్మములు కైకొని, అప్పుడు ఏం చేస్తుంటే వాడికి తెలియదుగా. తెలిసిన వాడు నోరు మూసుకుని హాయిగా భాగవతం భగవద్గీత చదువుకుంటూ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ నిత్యానుష్ఠానాన్ని, గృహస్థాశ్రమ ధర్మాలని పాటిస్తూ ఉంటాడు. అది మర్చిపోకూడదు మనం. అలాగని ఈ కర్మలు చేయనటువంటి వాడు డెఫినెట్గా నిత్యానుష్ఠానం చేయాలి, సంధ్యావందనాది క్రియలు చేయాలి, వ్రతాలు ఆచరించాలి, ప్రతిదీ కూడా నిష్కామంగా ఆ కర్మ ఫలముల యందు ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండేటువంటి వాడిని యోగము అంటారు. కర్మలు చేసేటువంటి వాడు ఏ విధమైనటువంటి ఆ సంకల్పరహితంగా వాడు చేస్తూ ఉండాలి. ఇది మోర్ ఇంపార్టెంట్. ఇలా కాకుండా కర్మములు కైకొని ఈ విశిష్ట వస్తువులు, ఈ గుడ్డివాడు కర్మలు అంటే జస్ట్ డూయింగ్ వర్క్, అంటే ఏదో కొత్త కార్యక్రమాలు, కొత్త దండలు, కొత్త పువ్వులు, కొత్త రకాలు ఈ అలంకరణలు వీటిల్లోనే ఉంటూ కొందరు కర్మబద్ధులై, అటువంటి వాళ్ళు ఈ కర్మకి వాళ్ళు బద్ధులైపోతున్నారు. ఆ కర్మ వెనకాల ఉండేటువంటి టార్గెట్ కానీ, దాని నుంచి మనం ఏమేసి ఎసీవ్ అవుతున్నాం కానీ, మన యొక్క దృష్టి ఎక్కడుండాలని కానీ ఇవి ఏమీ లేకుండా కర్మబద్ధులై కానరు విష్ణు. ఇలాగ కర్మబద్ధులైపోతూ ఉంటారు కానీ అక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని చూడడము, అక్కడ ఉండేటువంటి నామంలో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ ఉండడము, పరతత్వం దాకా వెళ్ళక్కర్లేదు. బోడి ఉన్నదటువంటి దాన్ని ప్రశాంతంగా కూర్చుని 10 నిమిషాలు దృష్టిని అక్కడ పెట్టి చేయకుండా కర్మబద్ధులై కానరు విష్ణు. ఆ విష్ణు స్వరూపాన్ని, ఆ అనుగ్రహాన్ని కొందరట కందురు, కొంతమంది మాత్రం కంటారు, కొంతమంది చూస్తుంటారు. అకించన వైష్ణవాంఘ్రిస్థాన రజోభిషక్తులకు సంహృత కర్మలు దానవేశ్వర. కొంతమంది భగవంతుడు అంటే ఏమిటి, ఆత్మతత్వం అంటే ఏమిటి అని తెలుసుకుని అవి తెలిపేటువంటి పారాయణలు, అవి తెలిపేటువంటి వాటిల మీద శ్రద్ధ పెట్టి వాటిల్లో ఉండేటువంటి రసానుభూతిని చెందుతూ అందులో ఉండేటువంటి పరతత్వాన్ని నిరంతరము ధ్యానించుకుంటూ కర్మలు చేస్తూ ఉంటారు. స్థానరజోభిషిక్తులకు కర్మ ద్వారా కర్మలు చేస్తున్న కర్మలో భక్తిని జోడిస్తారు, కర్మలో ఈ 2 టార్గెట్స్ని పెట్టుకుంటారు. వీటిల్నే నిరంతరము ప్రతి చోట చూస్తూ ఉంటారు. అంటే ఆ కర్మలు చేసేవాళ్ళకన్నా ఈ కర్మ చేసేటువంటి వాడికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది, వీడు ఎక్కువ చేస్తూ ఉంటాడు, భగవద్ అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్తూ ఇంకా ఏమనన్నాడు ప్రహ్లాదుడు అంటే, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికెంచెర పుట్టునే, పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ అని చెప్పి వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళకి మాత్రం తలకి ఎక్కదయ్యా.
అన్నాడు. ఆ విధంగా వీడిని నిపాతయన్న దృష్టం హి గత్తే, గత్తె అంటే గోతిలోకి ఈ కర్మబద్ధులు, ఈ గుడ్డివాళ్ళు, ఆత్మతత్వం ఎరగినటువంటి వాళ్ళు గోతిలోకి పడదోసేస్తారు. పడదోసిస్తే పడిపోయిన వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయి అలసట వచ్చేసేసి శుభ్రంగా పడుకుంటారు. ఈ తోసేసినటువంటి వాడు ఏం ప్రయోజనం సాధిస్తాడు? ఏముంది అంటే నేను గొప్ప పనులు చేయించేశానని వాడు అనుకుంటూ ఉంటాడు. అన్న తర్వాత కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. ఈ ఈ మొట్టమొదటి ఆత్మతత్వం యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఏమిటి? జ్ఞానం కలగాలంటే మోక్షశాస్త్రం అయినటువంటి భాగవతం ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది, పురాణాలు ఏం చెప్పాయి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం మనకు లేకపోతే చెప్పేటువంటి వాళ్ళ చేత చెప్పించుకోవాలి. అటువంటి గురువుల యొక్క పాదసేవ చేసుకోవాలి. అటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు కూడా చదువుతూ ఉండాలి. అది అయిన తర్వాత ఆత్మతత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ తరువాత ఇవి తెలుసుకుంటూ గృహస్థాశ్రమ ధర్మమైనటువంటి నిత్యానుష్ఠానాది క్రియలు చేయాలి. పెద్దలు కుటుంబ వ్యవస్థ నీకు ఉపదేశించినటువంటి ఇంట్లో దీపాలు పెట్టుకోవాలి, పారాయణలు చేసుకుంటారు, వ్రతాలు చేసుకుంటూ ఉండాలి, సంధ్యావందనాది క్రియలు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ వాటినే చేస్తూ కాకుండా ఈ ఆత్మతత్వం యొక్క అది కూడా పెట్టుకోవాలి. రెండు వైపులా కూడా ఉంటేనే దాని ఫలం ఉంటుంది. లేకపోతే ఏదో 10 మంది కోసం ఏదో యాక్టివిటీ చేసేస్తున్నాము అనేటువంటి గుడ్డి వాళ్ళని పట్టుకుని గోతులో పడ్డం తప్ప మరి ఏమీ ఉండదు. ఇద్దరికీ ఏమన్నాడంటే జో అర్ధం లభేత ఖం యోజయన్ మనుజ అర్ధం లభేత. ఏం ప్రయోజనం వాడికి, ఏం అర్థం అంటే ఏం ప్రయోజనం లభేత దొరుకుతుంది అని చెప్పిన తర్వాత లోక స్వయం శ్రేయసి నష్ట దృష్టి యోర్ధాన్ సమీహేత నికామకామ అన్యోన్య వైరస్సుఖలేశ హేతోరనంత దుఃఖంచన వేదమూఢ. తర్వాత ఈ వ్యక్తికి తనంతట తానుగా వాడికి ఏ పరమ పురుషార్థం అంటే ధర్మార్థ కామ మోక్షాలకి మించినటువంటి పురుషార్థం ఏమిటంటే భగవంతుడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటే ఏమిటి? ధర్మంగా ఉండడం, కామం ధర్మంతో కోరికలు తెచ్చుకుని, అర్థం అంటే ప్రయోజనాలు, ధనము, తర్వాత మోక్షం అంటే ఈ లౌకికమైనటువంటి బంధనాల నుంచి ముక్తి పొందడం. ఇవి మామూలుగా పురుషార్థాలు అంటారు. పరమ పురుషార్థం ఏమిటి అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం, ఆ భగవంతుడి యొక్క లోకాన్ని చేరుకుంటడం, ఆ భగవంతుడిని నిరంతరము మనసులోనూ ప్రతి అణువులోనూ ధ్యానం చేసుకుంటూ ఏకాంతంగా ఆ చెప్పినటువంటి 17 విధానాల్ని కూడా అభ్యాసం చేస్తూ ఉండడం. కానీ వ్యక్తికి ఇటువంటి మామూలు వ్యక్తులకి తనంత తానుగా పరమపురుషార్థం విషయంలో అవగాహన లేదు. అందువల్ల వాడు ఏమైపోతూ ఉంటాడో వ్యామోహితుడైపోతూ ఉంటాడు. అంటే కనిపిస్తున్నటువంటి బాహ్య జగత్తునంతా చూస్తూ వ్యామోహం. ఇది బాగుంది, అది బాగుంది, ఇది కొంటే బాగుంది, అది ఇలా పెట్టుకుంటే బాగుంది, వీళ్ళతో స్నేహం చేస్తే బాగుంది, ఈ కొత్త కార్యక్రమాల్లో ఫోటోలు తీయించుకుంటే బాగుంది, అక్కడికి వెళ్తే బాగుంది, ఇక్కడికి వెళ్తే బాగుంది, ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే బాగుండు అని వ్యక్తి వ్యామోహితుడై అతిశయించిన కామనలు అంటే ఏమిటనమాట? ఇలా చూస్తూ ఉన్న కొద్దీ కామనలు, కోరికలు పెరిగిపోతూ ఉంటూ భోగ్యమైనటువంటి విషయాలను కోరుతూ ఉంటాడు. అల్పమైనటువంటి సుఖం కొరకే చిన్న చిన్న సుఖాల కోసం అని చెప్పి ఇతరులతో విరోధం పెట్టుకుంటూ ఉంటాడు. అట్టి వ్యక్తికి తనకు వచ్చి పడే అంతం లేని దుఃఖం గురించి మాత్రం తెలుసుకోవటం లేదు. ఏదైనా ఒక మంచి విషయం చెప్పడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే అమ్మో వీడు ఈ మంచి విషయం చెప్పేటప్పటికి నా చుట్టూ చేరినటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాడి చుట్టూ తిరిగేస్తారేమో అనేటువంటి ఆ విషయాన్ని వాళ్ళ సంతృప్తులు వాళ్ళ చుట్టూ ఉండడం కావాలి, వాళ్ళని పొగుడుతూ ఉండాలి. ఇటువంటి రకాలైనటువంటి అల్ప విషయాల మీద ఉండేటువంటి అటువంటి అల్ప సుఖాల కోసం అని చెప్పి ఇతరులతో విరోధం పెట్టుకుంటారు. ఇతరుని దగ్గరికి చేరనివ్వరు. వాడు మంచివాడైనా చెడ్డవాడైనా ఎవడైనా సరే వాళ్ళతో విరోధం పెట్టుకుంటారు. అట్టి వ్యక్తికి అలాంటి పెట్టుకునేటువంటి వాళ్ళకి రాబోయేటువంటి దుఃఖాల గురించి వాడు అసలు ఏమీ తెలుసుకోవటం లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే తన కుమారులు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి. రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే అసలైనటువంటి పరమ పురుషార్థం అనేటువంటిది ఒక టార్గెట్ డిఫైన్ చేసుకోవాలి.
ఈ 17 రకాలైనటువంటి అభ్యాసాలు చేయాలి, టార్గెట్ డిఫైన్ చేసుకో, భగవద్ అనుగ్రహం కావాలి, భగవద్ లోకానికి కావాలి అని అంటూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు సకల ప్రపంచంతోనూ వాడు డీల్ చేస్తూ ఉంటాడు. ఆ డీల్ చేస్తూ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా మోహపూరితమైనటువంటి వస్తుజాలాలు వీడికి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవి కనిపిస్తూ ఉంటాయో సాధారణమైనటువంటి మానవుడు కాబట్టి వాడికి కోరికలు బయలుదేరిపోతాయి. కోరికలు ఎప్పుడైతే బయలుదేరిపోతాయో వాటిని అనుభవించాలి అనేటువంటి మోహంలో పడతాడు. అవి దొరకనప్పుడు, ఆ అల్పమైనటువంటి సుఖాలు దొరకనప్పుడు ఏమవుతుంది అంటే ఆ సుఖాలు అందివ్వనటువంటి వాళ్ళతో విరోధం పెట్టుకుంటాడు. అప్పుడు ఇలా విరోధం అంటే అక్కడి నుంచి కిందకి జాగ్రత్తగా ఇలా పడిపోతూ వస్తూ ఉండేటప్పటికి వాడు అనంతమైనటువంటి దుఃఖాన్ని గురించి అనంత దుఃఖం చన వేద మూఢ, ఇటువంటి మూఢులు నా వేద తెలుసుకోలేరు. ఏమిటి అనంత దుఃఖం, వాడికి అనంతమైనటువంటి దుఃఖం ముందు ఉంటుంది. కాబట్టి ఇటువంటి మూర్ఖపు పనులు, మూర్ఖపు కార్యక్రమాలు, అసలైనటువంటి తత్వాన్ని చెప్తూ కార్యక్రమాలు చేయించడం వేరు. అసలైనటువంటి తత్వాన్ని చెప్పకుండా మూర్ఖంగా కర్మబద్ధుల్ని చేస్తూ వాళ్ళకి తెలియక వీళ్ళకి తెలియకుండా చేసి ఈ విధమైనటువంటి స్థితి దగ్గరికి వచ్చేటప్పటికి అటువంటి వాళ్ళకి వైరులు ఎక్కువ ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి శత్రువులు ఎక్కువ. వీళ్ళంతా కూడా అల్పమైనటువంటి సుఖాలు అంటే ఏమిటి, అబ్బాయి ఈవేళ చాలా గొప్ప కార్యక్రమం చేస్తాం, వీఆర్ వెరీ హ్యాపీ, అబ్బో చాలా బాగా నిద్రపట్టింది, ఇలా మళ్ళీ చెయ్యాలి అనేటువంటి అల్పమైనటువంటి సుఖాలు కూడా అనంత దుఃఖంచన వేదముడు. అటువంటి మూడులు అనంతమైనటువంటి దుఃఖం వాళ్ళ కోసం రెడీగా ఉంటుంది. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారయ్యా అని చెప్పి 16వ శ్లోకం చెప్పిన రేపటి కార్యక్రమంలో ఇంకా వృషభ చక్రవర్తి వాళ్ళకి ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.